చచ్చాడు. ఈ మాట ఎప్పుడు వింటామా అని చెప్పి మరి ముఖ్యంగా సదరు బాలిక కుటుంబం ఎదురు చూస్తూ ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాడిని మాకు అప్పచెప్పండి, వాడి సంగతి మేము చూస్తామంటూ చెప్పుకొచ్చారు వాళ్ళు. అటువంటిది షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ చచ్చాడు. కొత్తూరు సమీపంలో వంజర్ల దగ్గర భౌతికాయం దొరికింది. ఓ వెంచర్ దగ్గర భౌతికాయాన్ని గుర్తించారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. నిందితుడి భౌతిక కాయం దగ్గర ఓ కెమికల్ బాటిల్ని గుర్తించారు. 3 రోజుల క్రితం 6గురిని దారుణంగా చంపేశాడు ఈ రాజ్ కుమార్. ఆ తర్వాత తాను చచ్చిపోతున్నాను అని చెప్పుకొచ్చాడు రాజ్ కుమార్ తన తల్లిదండ్రులతో. తన మేనమామ ఊరు వంజర్లలో చనిపోయాడు రాజ్ కుమార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. మేనమామ ఊరు వంజర్లలో చనిపోయాడు రాజ్ కుమార్ అంటూ తెలుస్తూ ఉంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ చచ్చాడు. కొత్తూరు సమీపంలో వంజర్ల దగ్గర భౌతిక కాయం దొరికింది. ఓ వెంచర్ దగ్గర భౌతికాయాన్ని గుర్తించారు. స్థానికులట అర్థం చేసుకోవచ్చు. 3 రోజుల నుంచి ఏకంగా వందలాది మంది పోలీసులు, పదుల సంఖ్యలో ఉన్నతాధికారులు తెలంగాణ వ్యాప్తంగానే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ ఘటనకు సంబంధించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వీడెక్కడా అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. వీడు దొరకాలి అప్పుడు ఉంటుందని చెప్పి. కానీ వీడు సజీవంగా దొరకలేదు. ఏ భయంతోనో, లేకపోతే వాడు అనుకున్నట్టుగా భయపడ్డాడో, లేకపోతే అనుమానం పడ్డాడో, ఏం జరిగిందో ఏమో, వీడు కనిపించింది మాత్రం విగత జీవిగానే. వీడు బ్రతుకుండగా పట్టుకొని వీడికి శిక్ష విధించాలి, కఠినంగా శిక్ష విధించాలి అనుకున్నారు పోలీసులు. వీడిని సజీవంగా పట్టుకొని కఠినంగా శిక్ష విధించాలి. ఈ ఘటనలో ఎవరెవరి పాత్ర ఉంది, ఎంత మేరకు పాత్ర ఉంది, ఇవన్నీ కూడా వెలికితే అని చెప్పి పోలీసులు గత 2-3 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. వీడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. బట్ వీడు దొరికింది మాత్రం విగత జీవిగాని అనేది మనకు అందుతున్న సమాచారం. కట్టుకున్న భార్యను చంపేశాడు. కన్న పిల్లల్ని 2 కసాయిగా నరికేశాడు. అంతేకాకుండా తన మీద పాక్సో కేసు పెట్టిందనే బాలికను చంపేశాడు. దాంతోపాటు ఆ బాలిక తల్లిని, బాలిక నానమ్మని చంపేశాడు. 6గురిని చంపేస్తున్న ఈ దుర్మార్గుడు ఇప్పుడు చచ్చాడు అనే వార్త ప్రస్తుతం ఆ కుటుంబానికి చేరింది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి నిర్మల ఫ్రమ్ ద డే 1 ఈ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తున్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నిర్మల, ప్రస్తుతం వీడి భౌతికాయం ఎక్కడ ఉంది, ఎక్కడికి తరలించే ప్రయత్నం జరుగుతుంది, పోస్ట్ మార్టం నిమిత్తం ఎక్కడికి తరలించే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ సచిన్, ఎప్పుడెప్పుడా అని గ్రామస్తులు ఎదురు చూస్తున్న వార్త ఇప్పుడు గ్రామస్తులకు అందిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం సమయంలోనే 12 గంటల ప్రాంతంలో ఇక్కడ కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో కూడా ఒక వెంచర్లో కూడా అక్కడ స్థానికులు గుర్తించడం కూడా జరిగింది. అలాగే స్థానికులు గుర్తించి మరి షాబాద్ పోలీసులకైతే సమాచారం అందించడం జరిగింది. ఈ సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఇది రాజ్ కుమారేనా కాదా అని వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకోవడం కూడా జరిగింది అన్నట్టుగా పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా తన పక్కన ఒక బ్యాగు, తన చెప్పులు కూడా పడి ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అలాగే ఒక బాటిల్, అది ఏదో పాయిజన్కి సంబంధించినటువంటి బాటిల్ను కూడా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం అయితే అందుతూ ఉంది. సచిన్, ముఖ్యంగా కూడా తను ఏదైనా బలవన్మరణానికి పాల్పడి ఉంటాడు అనేది పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది కూడా నిర్మానుష్యమైన ప్రదేశం, ఒక వెంచర్లో తను అలా పడిపోయి ఉన్నాడు అని అంటే ఏంటి అంటే అతను ఇంకా ఇంతమందిని తను పొట్టన పెట్టుకున్న కారణంగా కూడా ఇంకా తను ప్రజల్లో తిరగలేననే ఒక భయాందోళనకు గురై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడు అని పోలీసులు అయితే అనుకుంటూ ఉన్నారు. ఇక్కడి నుంచి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తము చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించబోతున్నారనేది కూడా సమాచారం అందుతూ ఉంది. సచిన్, రైట్. రాజ్ కుమార్ భౌతికాన్ని ఏ టైంకి ఇక్కడ మీరు అన్నట్టుగా చేవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎప్పుడు చేర్చే అవకాశం ఉంది? అక్కడికి పోలీసులు చేరుకున్నారా, లేకపోతే ఆ ప్రాంత పోలీసులు ప్రస్తుతం ఇక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి, ఏమైనా అందుతూ ఉన్నాయా? పోలీసుల నుంచి ఏమైనా కన్ఫర్మేషన్ వస్తుందా ఈ అంశానికి సంబంధించి?
ఇంకా పూర్తి సమాచారం కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడి నుంచి తరలిస్తున్నారు అనేది సమాచారం అందుతూ ఉంది. ఖచ్చితంగా మరికొద్ది కాసేపట్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ షిఫ్ట్ చేసి తీసుకొని వెళ్ళారు అనేది కూడా తెలుస్తూ ఉంది సచిన్. రైట్, అంటే ఎలా వచ్చింది కన్ఫర్మేషన్, ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మొన్నేమో ఒక రైల్వే ట్రాక్ దగ్గర కనిపించింది అనుకున్నారు, నిన్నేమో పట్టుకున్నారు, ఒక ముసుగేసుకున్నాడు అండ్ మాస్క్ పెట్టుకున్నాడని చెప్పి ఇంకొక ఇష్యూ తెర మీదకి వచ్చింది. అండ్ ఈరోజు వంజల దగ్గర నిర్జీవంగా ఉన్న ఒక భౌతికాయాన్ని చూశారని చెప్పి, నిర్జీవంగా ఉన్నాడని చెప్పి, ఎట్లా ఈ కన్ఫర్మేషన్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది? ఎస్ సచిన్, ఇక్కడ కొత్తూరులో రాజ్ కుమార్కి సంబంధించినటువంటి చుట్టాలైనటువంటి బంధువులైనటువంటి వాళ్ళ మామ ఉంటాడు, మేనమామ అనేది కూడా సమాచారం అందుతూ ఉంది. వాళ్ళ మేనమామ ఇంట్లోనే ఇన్ని రోజులు తల దాచుకున్నాడు అనేది అనుమానంగా కూడా బయటికి వెల్లడవుతూ ఉంది. అదే కారణంతో మళ్ళీ అక్కడి నుంచి పోలీసులు వెతుకుతున్నారనే భయంతో తను ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి ఆ వెంచర్లోకి వెళ్ళుంటాడు అనేది పోలీసులు గుర్తిస్తున్న ఆనవాళ్ళు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటి నుంచి శుక్రవారం రోజు నుంచి రాత్రి నుంచి కూడా చూస్తున్నట్లయితే కూడా 1000 మంది పోలీసుల్ని 9 బృందాలుగా ఏర్పడి వాళ్ళు గాలిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు అంతు చిక్కకుండా పోలీసుల్ని ఒక వేట మొదలు పెట్టినట్టుగా కూడా మన ఆందోళనకరంగా మారిపోయిన పరిస్థితుల్ని మనం చూసాము. అదేవిధంగా గ్రామస్తులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా కూడా సిచ్యువేషన్లు ఏర్పడ్డాయి అనేది కూడా తెలుసు. అదేవిధంగా కూడా ఎక్కడ తిరుగుతున్నాడో, ఏ సమయంలో ఎవరిని ఏం చేస్తాడో అని ప్రతి ఒక్కరూ భయపడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. పోలీసుల్ని నిలదీసిన క్షణాలు కూడా కనిపించాయి. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే కూడా మధ్యాహ్నం సమయంలో మరి ఈ వార్త అందడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రాణం పోయిన తర్వాత ఇలా చెప్తున్నామని కాదు, కానీ అలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డ ఒక రాక్షసుడనే చెప్పుకోవాలి. అలాంటి వ్యక్తి ఇలా అయిపోవడం అనేది కూడా ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు, ముఖ్యంగా గ్రామస్తులను కూడా చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ గుర్తించడం కూడా జరిగింది. వాళ్ళ మేనమామ ఇంట్లోనే తల దాచుకున్నప్పటికీ భయానికి గురైపోయి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది పోలీసులు ఇస్తున్న సమాచారము సచిన్. రైట్, అంటే కేవలం అతగాడు ఒక్కడే అక్కడ ఉన్నారని మీరు ఇందాక అన్నారు, వాళ్ళ మేనమామ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి. సో మేనమామ నేను అదుపులోకి తీసుకున్నారా? ఇన్ని రోజులు కూడా ఆ విషయాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడా? ఆ కుటుంబం ఏమైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా ఇన్ఫర్మేషన్ కోసం? ఎస్ సచిన్, ఇప్పుడు మేనమామ కూడా పోలీసులతో వెళ్ళినట్టుగానే తెలుస్తుంది. ఇంకొకటి ఆ వెంచర్ అవ్వడంతో కూడా అక్కడ నిర్మానుష్య ప్రదేశం అయినప్పటికీ అక్కడి నుంచి వెళ్తున్నటువంటి వెళ్తున్న పాదాచారులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ పాదాచారులు ఎవరు ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు పోలీసులు. ఆ పాదాచారుల సమాచారం మేరకే ఇటు మేనమామకు తెలిసిన తర్వాత మేనమామ పోలీసులకు సమాచారం ఇచ్చాడు అనేది తెలుస్తూ ఉన్న సమాచారము సచిన్. రైట్, ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఘటనా స్థలానికి